మత పిచ్చి ఉన్న హిందూ అయినా క్రైస్తవుడైనా ముస్లిం అయినా సమాజానికి హానికరం. గీతా బైబిల్ ఖురాన్తో పాటు రాజ్యాంగాన్ని రక్షిద్దాం, మతతత్వవాదుల్ని తరిమి కొడదాం, మానవత్వాన్ని పెంపొందిద్దాం. మునా తరీన్ ఖాతూన్ అనేటువంటి ఒక ముస్లిం అమ్మాయి, మురాదాబాద్ యూపీకి చెందినటువంటి ఈ ముస్లిం అమ్మాయి ఒక హిందూ అబ్బాయితో ట్రాప్ లో పడింది. సనాతన లవ్ జెహాద్ లో పడి మతం మార్చుకొని తను పెళ్లి చేసుకుంది. షీబా అన్సారీ, గౌతమ్ శ్రీవాస్తవ్ అనేటువంటి ఒక సనాతన లవ్ జెహాదీ ఆ అమ్మాయిని ట్రాప్ లో వేశాడు. అమ్మాయిగా తన ఒక మహిళ తనకు పెళ్ళయి ఉంది. తన భర్తతో విడాకులు ఇప్పించి తన మత మార్పిడి తనను చేసి తనతో పాటు పుట్టినటువంటి ఒక కొడుకును కూడా తీసుకొని వచ్చి మతం మార్చుకొని శివ మందిరంలో పెళ్లి చేసుకుంది. మరి దీన్ని సనాతన లవ్ జెహాద్ అనరా? నోయిడా యూపీ ఆయిషా అనేటువంటి ఒక అమ్మాయిని రాహుల్ అనేటువంటి ఒక సనాతన లవ్ జెహాదీ ట్రాప్ లో వేసి తనను తీసుకొచ్చి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. సనాతన ధర్మంలో తనను కన్వర్ట్ చేసి. మరి దీన్ని సనాతన లవ్ జెహాద్ అనరా? జేహా ఖాతూన్ అనేటువంటి ఒక ముస్లిం అమ్మాయి, ప్రదీప్ అనేటువంటి ఒక లవ్ జెహాదీ, సనాతన లవ్ జెహాదీ తను ట్రాప్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సనాతన జెహాదులో సనాతన ధర్మంలో కలుపుకొని సనాతన లవ్ జెహాద్ తో తనను పెళ్లి చేసుకున్నాడు. మరి ఇది సనాతన లవ్ జెహాద్ కాదా? మరి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ముస్లిం మహిళలను ట్రాప్ చేసి తన ధర్మంలో కలుపుకొని గుళ్ళల్లో పెళ్లి చేసుకొని వాళ్ళకు బొట్టులు పెట్టి పూల మాళ్ళేసి అగ్ని ప్రదర్శన చేయించి పెళ్లి చేసుకొని సనాతన లవ్ జెహాదులు చేసుకుంటూ వెళ్ళారు కదా. మరి వీరిపైన ఒక సినిమా ఎందుకు తీయరు? ద ఇండియా స్టోరీ అనే సినిమా ఎందుకు తీయరు? ఇది పక్షపాతం కాదా? ఇది ఒక వర్గాన్ని క్రిటిసైజ్ చేసి ఒక వర్గాన్ని నింద మోపి ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీయడం కాదా? కేరళ స్టోరీ 2 తీస్తే ఈ దేశాన్ని అందరూ మెచ్చుకుంటారా లేక చీకొడతారా? ఇండియాలో ఇండియన్ ముస్లింలు లవ్ జెహాద్ పేరిట హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళను ప్రేమించి పెళ్లి చేసి మోసం చేస్తారు అని భారతదేశానికి చెడ్డ పేరు వస్తుందా, మంచి పేరు వస్తుందా? మరి ఇలాంటి సినిమాలు తీస్తే మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? కేరళ స్టోరీ 2 దేని మీద నడిచింది అంటే లవ్ జెహాద్ మీద నడిచింది. అయితే ఇందులో ఒక సన్నివేశం మనకు కనిపిస్తున్నది ఏంటంటే, ఒక అమ్మాయిని బలవంతంగా నేను బీఫ్ తినను, చావన చస్తాను అంటే బలవంతంగా ఇద్దరు ముగ్గురు తనను అనగపట్టి మరీ బీఫ్ తినిపించేటటువంటి దృశ్యాలు ఆ ప్రేక్షకులు కన్నీళ్లు తెప్పించేలాగా ఉన్నాయి. అయితే ఇంత ఘోరాతి ఘోరంగా ఒక అమ్మాయిని బీఫ్ తినిపించారా అంటే కేరళలో జరిగినటువంటి సంఘటన అని చెప్పేసి చూపించే ప్రయత్నం చేశాడు మన డైరెక్టర్. అయితే కేరళ ప్రజలకు ఎక్కువ తెలుసా కేరళ జరిగిన సంఘటనలు, లేక మనకు ఎక్కువ తెలుసా అంటే కేరళ వాళ్ళకే తెలుసు. మన సంఘటనలు మనకు తెలుసు, కేరళ వాళ్ళ సంఘటనలు కేరళ వాళ్ళకు తెలుసు. అయితే కేరళలో ఇలా బలవంతంగా బీఫ్ తినిపించాడు డైరెక్టర్ ఈ చిత్రాన్ని చూపించడం దాన్ని తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియాలో పిచ్చగా ఆ డైరెక్టర్కు చెప్పుతో కొట్టినట్టుగా మేము హిందువులము బీఫ్ తింటున్నామని వీడియోలు పెట్టడము, మేము ముస్లింలము బీఫ్ తింటున్నామని వీడియోలు పెట్టడము, మేము క్రైస్తవులం బీఫ్ తింటున్నామని చెప్పేసి వీడియోలు పెట్టడము, ఇలా మాకు బీఫ్ తినడం సర్వసాధారణం, మా కల్చర్లో బీఫ్ తినడం అనేది ఉంది, మేము బీఫ్ తినడాన్ని వ్యతిరేకించాము, కానీ ఈ అమ్మాయి బలవంతంగా తినిపించడం ఏదో దృశ్యం ఉందో ఇది పూర్తిగా నిరాధారం, ఇది తప్పని చెప్పేసి కేరళ సోషల్ మీడియా ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూ చెప్పు దెబ్బ కొట్టినట్టుగా వీడియోలు పెట్టారు మన కేరళ ప్రజలు. ఇక కేరళ స్టోరీ లవ్ జెహాద్ విషయానికి వస్తే, ముందు కేరళ స్టోరీ తీసినప్పుడు 32,000 మంది బాధితులయ్యారు, లవ్ జెహాద్ కు గురయ్యారు, వాళ్ళందరూ ISIS లో కలిశారని చెప్పేసి పూర్తిగా నిరాధారంగా సినిమా తీస్తే మీడియా వెళ్ళి ఆ డైరెక్టర్ని అడిగితే ఏమైంది అయినా 32,000 మంది అన్నావు కదా, ఎక్కడ ఆధారాలు చూపించంటే అటు ఇటు బొంకుతూ మాట్లాడి చివరకు ముగ్గురు దాకా వచ్చేసాడు. 32,000 మంది ఎక్కడ, ముగ్గురు ఎక్కడ, ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చేసి ఆ ముగ్గురి గురించి నేను ప్రేరేపణతో ఈ సినిమా తీశాను, ఇది రియల్ స్టోరీ అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశాడు. చివరికి అటు ఇటు కాకుండా కోర్టు అది ఇది చేస్తే మళ్ళీ చివరికి నరేంద్ర మోదీ గారే వచ్చేసి దీన్ని ప్రమోట్ చేసేటటువంటి దుస్థితి మన భారతదేశానికి పట్టింది. బీజేపీ వాళ్ళు నరేంద్ర మోదీ గారు ఎఫర్ట్ పెట్టి ఆ యొక్క స్టోరీని ప్రమోట్ చేసి ఆ కేరళ స్టోరీ రియల్ అని చెప్పేసి చెప్పించే ప్రయత్నం చేశారు. చివరకు కుండ బద్దలైంది, అది నిజం కాదు, ఇది ముగ్గురుతో జరిగిన ఇన్సిడెంట్ అని చెప్పేసి ప్రజలు గమనించారు. ఇప్పుడు మళ్ళీ కేరళ స్టోరీ 2 రాగానే మళ్ళీ బీజేపీ వాళ్ళు రంగంలో దిగి ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టు దాన్ని వద్దు, ఆపండి, కొన్ని సీన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయి, ఇది మత కళలకు దారి తీసేటటువంటి
సందర్భం ఉంది, దీన్ని తీసేయండి అంటే లేదు లేదు మేము తీసేయనివ్వమని చెప్పేసి సినిమా వాళ్ళు ముందుకొచ్చేసి ఫైట్ చేయాలి. కానీ వారికంటే ముందు మన బీజేపీ కార్యకర్తలు ముందుకొచ్చేసి ఫైట్ చేస్తున్నారంటే ఎంత సిగ్గుచేటు, ఎంత షేమ్ ఇది. బీజేపీ కార్యకర్తలకు, బీజేపీ నేతలకు తెలియాలి. ఒక మత కొల్లాలు రేకెత్తించేటటువంటి ఒక సందర్భాన్ని సినిమాలో చూపించి ఇది ఫిక్షన్ కాకుండా రియాలిటీ అని చూపించేటువంటి ప్రయత్నం చేసి దాన్ని ఖండించేది పోగా దాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టే మీకంటే దుర్మార్గులు ఎవరైనా ఉంటారా? సరే, మొత్తానికి ఇక్కడ ముగ్గురుతోనైనా జరిగింది కదా అనొచ్చు. అవును, జరిగింది. ముగ్గురుతో జరిగితే పూర్తి ముస్లిం సమాజం దీనికి బాధ్యత తీసుకోవాలా, లేదా ఇస్లాం మొత్తం దీనికి బాధ్యత తీసుకోవాలా? ఇస్లాంను అనుసరించేటువంటి ముస్లింలలో లంగలు ఉన్నారు, దొంగలు ఉన్నారు, ఉంటారు. ఒక పర్సెంటేజ్ వాళ్ళు కూడా ఉంటారు. సనాతన ధర్మంలో లేరా? క్రైస్తవ్యంలో లేరా? ఉంటారు. ఉంటే దీన్ని మరి ఇస్లాం ఏమైనా ప్రోత్సహిస్తుందా ఈ లవ్ జిహాద్ని? ఇలా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని అమ్మాయిలను మీరు ఘోరంగా ఇబ్బంది పెట్టండి అని చెప్పేసి ఖురాన్ చెప్తుందా? ఖురాన్ స్పష్టంగా చెప్తుంది, లా ఇక్రా ఫిద్దీన్, మీ ధర్మ విషయంలో ఎలాంటి బలవంతము లేదు, ఎవరిని బలవంతం చేయరాదని. మరి ఖురాన్ కు అగనిస్ట్ గా చేసినటువంటి ఈ వ్యక్తుల పట్ల ఇస్లాంకి ఏంటి సంబంధం? ఖురాన్కి ఏంటి సంబంధం? సినిమా అంటే ఒక ఫిక్షన్ లానే చూడాలి. దీన్ని రియల్ గా ఎందుకు చూస్తున్నారు? సినిమా టాకీస్ లో ఏడుస్తున్నారు. ఈ సనాతని మతోన్మాదులు చేసేటువంటి ప్రాపగండా ప్రచారానికి సినిమాలు చూసి ఇది నిజమే అనుకుంటున్నారు. 2014 ముందు వచ్చినటువంటి సినిమా కథలు కానీ, సినిమా ఫిక్షన్ కానీ చూసేవాళ్ళు అది రియల్ కాదు అని భావించేవాళ్ళు. కానీ 2014 నుంచి ఎప్పటి నుంచి అయితే బీజేపీ ఫామ్ లోకి వచ్చిందో అప్పటి నుంచి సినిమా అంటే ఫిక్షన్ కాదు, ఇది ఫ్యాక్ట్ అని చెప్పేసి నమ్మే స్థితికి వచ్చేసారు ప్రజలు. ఇలాంటి సినిమాలు తీయడం వల్ల దేశానికి నష్టమా లాభమా అనేటువంటి విషయాలు మీరే ఆలోచించాలి మిత్రులారా. ఒకవేళ నేను సనాతన ఫుడ్ జిహాద్ కు సంబంధించి, సనాతన లవ్ జిహాద్ కు సంబంధించి ఇవన్నీ కలిపి ఒక సినిమా తీసి ద ఇండియా స్టోరీ అని తీస్తే మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? మీరు దీన్ని నమ్ముతారా? నమ్మాలి. ఇవి రియల్ కదా, ఇవి ఇన్స్టెంట్స్ అని రియల్ కదా. నేను చెప్పిన ఆధారాలన్నీ కూడాను ఇవి ఎఫ్ఐఆర్ అయినా మీకు చూపించాను కదా. మరి అలాంటప్పుడు ఇలాంటి సినిమా తీస్తే నష్టం ఎవరికి? సనాతన ధర్మానికి, పూర్తి హిందూ సమాజానికి, అదే కాకుండా పూర్తి భారతదేశానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. మరి ఇలాంటి సినిమాలు తీయమంటారా? ఇలాంటి సినిమా పెద్ద ఎత్తున తీయకపోయినా షార్ట్ ఫిలిం తీసేటటువంటి మాకు ధైర్యం లేదా? షార్ట్ ఫిలిం తీసేటువంటి తెలివిలు మాకు లేవా? షార్ట్ ఫిలిం తీసేటటువంటి డబ్బు మా దగ్గర లేదా? అన్నీ ఉన్నాయి, అయినా మేము ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ ఎందుకు తీయట్లేదు? మేము తలుచుకుంటే రాజమౌళి గారితో ఇలాంటి సినిమాలు తీయించలేమా? ముస్లిం సమాజం తలుచుకుంటే సినిమాలు తీయించలేమా? రాజమౌళి కాకుండా అట్లీస్ట్ ఆర్జీవి గారితో తీయించలేమా? ఎందరో డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ స్టోరీ చెప్పి సినిమా మేము తీయించలేమా? తీయించగలం, కానీ ఎందుకు తీయించట్లేదు? ఇండియా బదనాం అవుద్ది, ఇండియాకు చెడ్డ పేరు వస్తుంది. కానీ బీజేపీ ఇలాంటి కేరళ స్టోరీ 2 ఇలాంటి సినిమాలు తీసి ఇండియాను బదనాం చేసి ఇండియాను ఒక చెడ్డ పేరు తీసుకొస్తుంది. అంటే ఇండియాలో ఉన్నటువంటి ముస్లింలు భారతీయులు కాదా? ఈ భారతీయులు చెడ్డ పని చేశారని చెప్పేసి ప్రపంచానికి చూపిస్తే భారతదేశం యొక్క వాల్యూ ఏమైపోతుంది? ఎవడో ఎక్కడో ఒక గొట్టంగాడు ఒక పని చేస్తే అది పూర్తి సమాజానికి, ముస్లిం సమాజానికి, పూర్తి ఇస్లాంకు ఆపాదించి పూర్తి ఇస్లాంను ముస్లింను బదనాం చేస్తారా? పూర్తి ఇస్లాంను ముస్లింను బదనాం చేస్తే ఇండైరెక్ట్ గా మీరు ఇండియాను బదనాం చేసినట్టు. ఎందుకంటే మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళు భారతీయులే. కేరళ కూడా భారతదేశంలో ఒక రాష్ట్రమే కనుక కేరళ అనేటువంటి ఒక రాష్ట్రం బదనాం అయితే పూర్తి ఇండియా బదనాం అయినట్టే. ఇది ఆలోచించుకోండి, ఇది మైండ్ లో పెట్టుకోండి. మీరు అనొచ్చు, మీరు చూపించినటువంటి ఏదైతే ఈ ముస్లిం అమ్మాయిలు ఉన్నారో హిందూ అబ్బాయిలతో మతం మారి పెళ్లి చేసుకున్నారో ఇదంతా ఒరిజినల్ లవ్ అండి. వీళ్ళు కావాలనే మతం మారారు, హిందువుల్ని ప్రేమించారు, హార్ట్ఫుల్ గా వీళ్ళు మతం మారారు అనొచ్చు కూడా. కానీ మరి వీళ్ళే హార్ట్ఫుల్ గా మతం మారారా? వాళ్ళు హార్ట్ఫుల్ గా మతం మారారా? ఎక్కడైనా సరే ముందు అట్రాక్షన్ తోటే లవ్ స్టార్ట్ అవుతుంది. అట్రాక్షన్ లో ఏం జరుగుతుంది? ఈ లవ్ లో ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా జీవితం, నువ్వే నా ధర్మం, నువ్వే నా యావత్తు, నువ్వే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో, నువ్వు పెళ్లి చేసుకో, మీ ఇంట్లో ఉంచేసుకో, మా అమ్మ నన్ను ఒప్పుకోవట్లేదు, మా అమ్మ నన్ను మతం మారడానికి సిద్ధంగా ఒప్పుకోరు వాళ్ళు, కానీ నీకోసం నేను ప్రాణాలు ఇస్తాను, మతం ఏంటి, ప్రాణాలే అర్పించేస్తాను, మతం పెద్ద లెక్కన అని చెప్పేసి ముందు కాకమ్మ కథలు మాట్లాడి ఆ తర్వాత వీళ్ళిద్దరు మతం మారి ఇటు ముస్లిం అమ్మాయి హిందూతో కలిసినా, ఇటు హిందూ అమ్మాయి ముస్లింతో కలిసినా ఇవే మాటలు ఉంటాయి. సహజం ఇది. ఈ లవ్ లో, అట్రాక్షన్ లో ఇవన్నీ కూడా సహజం. ఆ తర్వాత కథ మొదలవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు, ప్రభావాలు, ఆ ఇల్లు నచ్చకనో, వీడు నచ్చకనో, లేక అట్రాక్షన్ పూర్తిగా తీరిన తర్వాతనో, లేక కోరికలు తీరిన తర్వాత ఎన్నో
కారణాలు ఉండొచ్చు. ఆ తర్వాత అప్పుడు వస్తుంది బయటికి విషయాలు ఏంటంటే నన్ను బలవంతంగా మత మార్పిడి చేశాడు. అప్పుడు అంతా రివర్స్. నన్ను నేను ముస్లిం అమ్మాయిని నన్ను బలవంతంగా మత మార్పిడి చేసి హిందువులో కలిపేసి గుళ్ళో పెళ్లి చేసుకోవడం ఇలాంటి వీడియోలు ఎన్నో ఉన్నాయి. ఒక ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకొని తర్వాత వచ్చేసి ఒక మెసేజ్ ఇస్తుంది. ఓ నా ముస్లిం స్త్రీలారా, ఓ ముస్లిం చెల్లెల్లారా, నా ముస్లిం అక్కలారా, మీరు హిందూ ట్రాప్ లో పడకండి, ఇలా పడి మీ జీవితాలు నాశనం చేసుకోకండి, నేను నా జీవితం ఎన్నో వీడియోలు ముస్లిం అమ్మాయిలు వెళ్ళొచ్చి చేసేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. అదేవిధంగా మీరు లవ్ జహాద్కు పాల్పడకండి, ముస్లిం అబ్బాయిలు మిమ్మల్ని ప్రేమిస్తారు, మీరు అలాగే ఉండమంటారు, ఆ తర్వాత మా దగ్గరికి తీసుకొచ్చుకొని వాళ్ళు పెళ్లి చేసుకొని మత మార్పిడి చేస్తారు, మాతో అలా చేస్తారు ఇలా చేస్తారు, ఇదంతా లవ్ జహాద్ అంటే. కలిసి ఉన్న నాడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కలిసినప్పుడు ప్రేమగా మంచిగా సంసారం కొనసాగుతుంది. తర్వాతనే వాళ్ళకి ఏదైనా తేడా వస్తేనే ఈ లవ్ జహాద్ గాని సనాతన జిహాద్ గాని ముందుకు వస్తుంది. దీన్ని పట్టుకొని ఒక వర్గాన్ని ఒక ధర్మాన్ని క్రిటిసైజ్ చేసి దాన్ని నిందించడం ఎంతవరకు సమంజసం? ఇంకా హిందూయిజంలో హిందూ అమ్మాయిల్ని ఆపేటటువంటి కోణం ఎలా ఉంటుందో తెలుసా? మీరు ముస్లింల దగ్గరికి వెళ్ళొద్దు, ఆ ముస్లింలను ట్రాప్ చేస్తారు, వాళ్ళు లవ్ జహాద్ పేరుట మిమ్మల్ని మోసం చేస్తారు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు, మిమ్మల్ని ఇస్లాంలో కన్వర్ట్ చేస్తారని చెప్పేసి ఇలాంటి మాటలే మాట్లాడతారు. కానీ ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి ఎందుకు చేసుకోవద్దో చెప్పరు. ఇలాంటి దుస్థితి మన హిందూ సమాజంలో. కానీ ఇస్లాంలో అలా లేదు. ఓల్మాయ దేవబంద్ ఒక ఫత్వా ఇచ్చింది. ఎవరైతే ముస్లిం అమ్మాయి ఉన్నారో తను ఒక హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే పూర్తిగా మీరు ఇస్లాం నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీ విశ్వాసానికి తన విశ్వాసానికి వ్యత్యాసం ఉంది. మీ విశ్వాసం తన విశ్వాసం వేరు వేరు. మీరు సర్వేశ్వరుడు ఒకే సృష్టికర్తను నమ్ముతారు, తనను మాత్రమే ఆరాధిస్తారు. ఎక్కడికైతే మీరు వెళ్తున్నారో వారు ముక్కోటి దేవి దేవతలను ఆరాధిస్తున్నారు. ముక్కోటి దేవి దేవతలు రైట్ అని వాళ్ళు అనుకుంటున్నారు, ఒక్కడే రైట్ అని మీరు అనుకుంటున్నారు. మీకు వాళ్ళకు చాలా వ్యత్యాసం ఉంది. సో మీరు వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఈ ఏకేశ్వర ఉపాసన నుంచి దూరం వెళ్ళిపోయి మీరు నరకానికి వెళ్తారని చెప్పి చాలా చక్కగా ఎవిడెన్స్ పెట్టి వాళ్ళని మోటివేట్ చేస్తారు ముస్లిం పండితులు. ఒక ముస్లిం అబ్బాయి హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆ హిందూ అమ్మాయితో పెళ్లి అనేది వ్యభిచారంగా పరిగణించబడుతుంది ఇస్లాంలో. ఎందుకంటే తన విశ్వాసం వేరు, మీ విశ్వాసం వేరు. మీరు తన దరిదాపులకు వెళ్తే వ్యభిచారం చేసినట్టే. సో మీరు ఆ అమ్మాయి మనసు పూర్తిగా ఇస్లాం ధర్మాన్ని తెలుసుకొని ఆచరించి స్వీకరించిన తర్వాత మీరు తనను ప్రేమించినా పెళ్లి చేసుకున్నా అసలు ప్రేమ అనేదే లేదు. పెద్దలు నిర్ణయించినట్టు పెళ్ళే ఇస్లాంలో ఉంటుంది. కనుక మీరు ఒక ముస్లింనే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి 70,000 ఉలమాలు కలిసి ఒక ఫత్వాను కూడా జారీ చేశారు. ఇంత కరెక్ట్ గా ఆధారాలతో పెట్టి సంజాయించినా కూడా ఎవడో ఒక పోరంబొక్కు వెధవ, ఎవడో ఒక చిల్లరగాడు ఇలాంటి పని చేస్తే పూర్తి ఇస్లాంకు ఆపాదించి పూర్తి ముస్లింలకు ఆపాదించి ఒక సినిమా తీసి పూర్తి భారతదేశాన్ని కించపరిచి తల కిందికి ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయిస్తారా? సిగ్గుందా? శరముందా మీకు? ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. సనాతన లవ్ జహాద్, ఫుడ్ సనాతన జిహాద్. ఏమైనా మ్యాచ్ ఉందండి? ఫుడ్ ఇంగ్లీష్ పదం, సనాతన వేరే పదం, జిహాద్ వేరే పదం. సనాతన వేరే పదం, లవ్ వేరే పదం, జిహాద్ వేరే పదం. ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయా? ఎక్కడెక్కడో పదాలు కలిపితే ఎలా అనిపిస్తుంది? అలాగే ఫుడ్ జిహాద్, ఫుడ్ ఇంగ్లీష్ పదం, జిహాద్ అరబీ పదం ఎలా పొంతన ఉంటుంది? ఆ తర్వాత లవ్ జిహాద్, లవ్ ఇంగ్లీష్ పదం, అరబీ జిహాద్ పదం. అరబీలో లవ్ అనే పదం ఎందుకు ఉంటుంది? ఖురాన్లో లవ్ అనే పదం ఎందుకు ఉంటుంది? అసలు ఏంటి? దీనికి దానికి ఏమైనా పొంతనుందా? అసలు ఏం మాట్లాడుతున్నాడు? దీన్ని ఎవడు క్రియేట్ చేశాడు? ఈ క్రియేట్ చేసిన వాడు మనకు కనిపిస్తే దీని యొక్క డిక్షనరీ ఏంట్రా బాబు, దీని యొక్క ఆధారం ఏంట్రా బాబు అని ఏనాడు ఎవడైనా అడిగాడా? దాన్ని ముందుకు స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడా? ఏంటి ఈ భాష ఏంటి? ఈ యొక్క విషం ఏంటి? ఒక సమాజంపై, ఒక ఖురాన్పై, ఒక ముస్లింలపై ఈ విషం కక్కడం ఏంటి? ఇలా విషం కక్కడం వల్ల భారతదేశానికి మంచి పేరు వస్తే కక్కండి. ఒకవేళ మీరు విషం కక్కితే దుర్మార్గుల్లారా, మీరు కనుక ఖురాన్పై, ఇస్లాంపై, బైబిల్పై, క్రైస్తవులపై మంచి పేరు వస్తుందంటే విషయం కక్కండి, పర్వాలేదు. ఆ భారతదేశానికి మంచి పేరు వస్తుందంటే మీరు విషయం కక్కండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ చెడ్డ పేరు వస్తుంది కదా. ఇక్కడ మత కళలు ఎప్పుడు ఉంటాయి, ఒకరినొకడు కొట్టుకొని చేస్తాడు, భారతదేశం అంతా ఇంతే అని చెప్పేసి వేరే దేశాలు తూ అని ఉంచుతున్నారు కదా. చెత్త చెత్త చేసేటువంటి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది కదా. మరి ఇలా అయినప్పుడు మరి మన భారతదేశం యొక్క పరువు పోతుంటే మీకు ఎందుకు సిగ్గు రావట్లేదు? మిత్రులారా, కనుక కేరళ స్టోరీ కేవలం ఒక ఫిక్షన్ మాత్రమే, కల్పిత కథ మాత్రమే, అంతకు మించి మరి ఏమీ లేదు. దీన్ని పెద్దగా మీరు హైలైట్ చేసి దాన్ని ఏదో గుండెలపైకి తీసుకొని ఇలా జరిగిందని చెప్పేసి ఆలోచించే అవసరం అంతగానే లేదు. ఇది ఒక ఫేక్ పిక్చర్, ఒక ఫిక్షన్ మాత్రమే. డైరెక్టర్ డబ్బు సంపాదించుకోవడానికి ప్రేరేపణ, బీజేపీ ప్రేరేపణతో మాత్రమే ఈ సినిమా తీశాడు. ఎందుకంటే దీన్ని కోర్టు కొన్ని అంశాలు తీసేయమంటే
డైరెక్టర్లు సినిమా రంగం వాళ్ళు వచ్చేసి ధర్నాలు చేయాలి, కానీ బీజేపీ వాళ్ళు వచ్చేసి దీన్ని అడ్డుకున్నారు అంటే మీకు అర్థం కావాలి. ఎందుకంటే ఇప్పుడు కేరళలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్ లో బీజేపీ ఒక స్ట్రాటజీ ఇది. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా హిందూ ముస్లిం చేసి బీజేపీకి ఓట్లు అడుక్కోవడం అనేటువంటి అలవాటు అయిపోయింది. సో ఇదే పనులు చేస్తుంటాయి కనుక దీన్ని మీరు మీ అందరికీ ఇది తెలుసు కూడా. కానీ ఒక విషయం ఏంటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందంట. కనుక అబద్ధం గడప దాటక ముందే నిజం ప్రపంచమంతా తిరగాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం తప్ప మరి ఏమీ లేదు. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, కామెంట్లు పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే లైకులు 100 వస్తే కామెంట్లు 20-30 వస్తున్నాయి. 100 లైకులు వచ్చినప్పుడు 100 కామెంట్లు కూడా తప్పకుండా రావాలి. లైక్ చేసిన ప్రతి వ్యక్తి కూడా కామెంట్ చేయాలి. ఎందుకంటే ఇది సామాన్య ప్రజలకు చేరాలి. హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యతను దెబ్బతీసేటటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండం చేస్తూ వీడియో చేసినందుకు ఇది ప్రతి ఒక్క సామాన్య హిందూకు చేరాలి. కనుక ఈ వీడియోను మీరు ఎక్కువగా షేర్ చేసి ఈ యొక్క నాతో భాగస్వాములు అవుతారని ఆశిస్తూ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.